ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ నేను చెప్పే ఈ మ్యాథ్స్ చాప్టర్స్ చేశారో చెక్ చేసుకోండి. చేయకపోతే ఇమీడియట్గా ఫస్ట్ అవి చెయ్యండి. నేను చెప్పే చాప్టర్స్ చేసిన తర్వాతనే ఇంకే చాప్టర్స్ అయినా ముట్టుకోవాలి. అలాగే కొన్ని ముట్టుకోకుండా చాప్టర్స్ ఇస్తాను, ఆ చాప్టర్స్ ముట్టుకోకూడదు. ఆ చాప్టర్స్ చేయాల్సిన క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఏంటో కూడా మాట్లాడుకుందాం పిన్ టు పిన్. ఇక్కడ నేను వెయిటేజ్ చూపించి మాట్లాడతాను, కానీ ఈ వీడియో వెయిటేజ్ స్కోప్ వీడియో కాదు, టోటల్గా మీ మ్యాథ్స్ ప్రిపరేషన్ని షేప్ చేసే వీడియో. సో కంప్లీట్గా పీక్స్లోకి తీసుకెళ్తుంది మీ ప్రిపరేషన్ అది. సో ఏవి చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయకూడదు, ఇలా కంప్లీట్ త్రూ అవుట్ మ్యాథ్స్ ప్రిపరేషన్ జర్నీని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు నచ్చే వీడియోస్, కావాల్సిన వీడియోస్ ఎన్నో కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అలాగే మన ఇన్స్టా ఐడి కూడా ఇచ్చాం, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను వెయిటేజ్ చూపిస్తాను, ఆ తర్వాత ఆ చాప్టర్స్ పేర్లు చెప్తాను. సో ఇక్కడ చూడండి 4 మార్క్స్ చాప్టర్స్. సో 4 క్వశ్చన్స్ దాకా రావచ్చు మనకి. ఫంక్షన్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 4 మార్క్స్ దాకా, అంటే 4 క్వశ్చన్స్ దాకా మనకి రావచ్చు. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ప్రాబిలిటీస్, సర్కిల్స్, ఇవి 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి. సో ఆ 2 చాప్టర్స్లో 4 క్వశ్చన్స్ దాకా వస్తాయి. ఇవి 3 క్వశ్చన్స్, అంటే 4 మార్క్స్ చాప్టర్స్, ఈ 3 మార్క్స్ చాప్టర్స్. ఇవి చూపిస్తున్నవి ఇవి వచ్చి 2 మార్క్స్ చాప్టర్స్. 2D geometry, straight lines, addition of vectors, differentiations, limits, maximum minima, quadratic expressions, binomial theorem, permutation, combination, measure of dispersion, definite integrals and differential equations, parabola. ఇవి 2 క్వశ్చన్స్ దాకా, అంటే 2 మార్క్స్ అనేది వీటి నుంచి వస్తాయి. అండ్ ఇకపోతే ఇవి 1 మార్క్ చాప్టర్స్. సో లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, డిసిడియాస్, 3D కోఆర్డినేట్స్, 3D లైన్స్, ప్లేన్స్, ఇక్కడ వరుసగా మనం ట్రిగ్నోమెట్రీ అండ్ కంటిన్యూటీ, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, టాంజెంట్ అండ్ నార్మల్స్, రేట్ ఆఫ్ చేంజ్, మీన్ వాల్యూ థీరమ్, ఇండక్షన్స్, డిమోస్ థీరమ్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఎలిప్స్, హైపర్బోలా, ఏరియాస్. సో ఇవి 1 మార్క్, ఇవి 2 మార్క్స్, ఇది 3 మార్క్స్, ఇది 4 మార్క్స్ చాప్టర్. ఇది మన రెగ్యులర్గా వెయిటేజ్. సో వీటిలో మనము ఫస్ట్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి అంటే ఇవి ఫంక్షన్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, మ్యాట్రిసెస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ప్రాపర్టీస్, సర్కిల్స్. ఎందుకు? సో 4 మార్క్స్ 3 మార్క్స్ అనే కాకుండా ఈజీ కంపేర్ టు వీటితో కంఫర్ట్గా ఫినిష్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇవి చేసిన తర్వాత నేను ముట్టుకోండి. ఇవి చేయకుండా ఇవి ఏవి టచ్ చేస్తే సరే మీ ప్రిపరేషన్ తప్పు చేస్తున్నట్టు. ఇవి చేస్తే ఇవి చేశారనుకోండి బల్క్ మార్క్స్ మీ చేతులు ఉన్నట్టు. 4 + 4 8, 1 2 3 4, 4 3s are 12, 20 మార్క్స్ కవర్ అయిపోతాయి. సో 20 మార్క్స్ ఇస్ నాట్ ఎ జోక్. 80 మార్క్స్ గాను 20 మార్క్స్ ఇక్కడి నుంచి వచ్చేస్తాయి కదా. ఈ 20 మార్క్స్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, ఇసేనా 20లో మీకు ఒక 15 వచ్చినా, ఈ 60 జస్ట్ మీరు గెస్ చేసి పెట్టినా ఒక 30 కరెక్ట్ అయినా మీకు ఇక్కడ 15 30 45 మార్క్స్ మీ చేతిలో వచ్చేసినట్టే కదా. వితౌట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పాస్ కన్నా ఎక్కువ 45 ఇక్కడే సంపాదించేస్తారు కదా. సో ఫస్ట్ మీరేం చేయాలి, ఈ చాప్టర్స్ చేయాలి. 20 మార్క్స్ ఈజీగా ఇక్కడ కవర్ అయిపోతాయి. సో ఇవి అయిపోతే నెక్స్ట్ ఏం చెయ్యాలి అంటే ఈ 2D స్ట్రైట్ లైన్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో మెయిన్గా అవన్నీ చేయొచ్చు, కానీ 2D స్ట్రైట్ లైన్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, డిఫరెన్షియేషన్ వద్దు, లిమిట్స్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎన్నో కన్ఫ్యూజన్ లేదు ఐపీ చేసే టైంలో అంటే చేసుకోండి, లేదనుకో ఇది కూడా పాస్లో పెట్టండి, మిగతావన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం ఇవి ఫస్ట్ చేయండి, ఇవి మాత్రం చెయ్యొద్దు. ఈ టిక్ పెట్టిన చూడ అవి ఫస్ట్ చేసిన తర్వాతనే మిగతా ఏం చేయండి. డిఫైన్డ్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా చేయగలదు. మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్ ఫస్ట్ చేసుకోండి. ఈ టిక్ పెట్టినవి ఏంటంటే చేసుకోండి, కానీ ఇందులో టిక్ పెట్టినవి మాత్రం ఫస్ట్ చేసేయాలి. సో ఈ టిక్ పెట్టినవి ఫస్ట్ చేసేసుకోండి. ఈ టిక్ పెట్టినవి ఇది రాంగ్ పెట్టినవి ఏంటంటే అసలు చేయకూడదు. ఈ టిక్ పెట్టినవి ఏంటంటే మీకు కంఫర్ట్ బట్టి చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి లోకస్ ఈజీగా అయిపోద్ది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈజీగా అయిపోతుంది, ఈ 3D కోఆర్డినేట్స్ ఇవి ఈజీగా అయిపోతాయి. ఇవి ఎలిమినేట్ చేయండి. ఇక్కడ నుంచి ఇవి పోర్షన్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ తినేస్తాయి, కానీ వచ్చేది మాత్రం 1 మార్క్. ఇక్కడ నుంచి వరుస పెట్టి ఇవి పెద్ద ఫోకస్ చేయకండి. ఓకే, పిరియాడిసిటీ ట్రిక్స్ బేస్డ్ ఆన్ చూసుకుంటా అంటే పిరియాడిసిటీ తీసుకోండి, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఈజీగా అంటే ఇండక్షన్స్, ఇన్వాల్యూ థీరము,
నెక్స్ట్ ఎలిప్స్ హైపర్బోలా మీకు లింక్తో చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. పారాబోలా, హైపర్బోలా అండ్ ఎలిప్స్ ఇవి ఒక బంచ్లా ఉంటాయి, చూసుకోవచ్చు. ఓకే, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇంటర్లింక్డ్తో ఉంటుంది, చూసుకోవచ్చు. ఓకే, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ మ్యాక్సిమం మినిమా కంఫర్ట్గా ఉన్న వాళ్ళు చూసుకోండి. కొంత కన్ఫ్యూజన్ ఉన్నాయి మాకు డెరివేషన్స్ అవి అంటే మాత్రం పక్కన పెట్టేసేయండి. లిమిట్స్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఈ క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్స్, బైనామియల్, పర్ముటేషన్, కాంబినేషన్స్ ఇవి కంఫర్ట్గా ఉన్న వాళ్ళు చెయ్యండి. లేదు అంటే ఇవి అయిపోయిన తర్వాత దానికి వెళ్ళిపోండి సింపుల్గా. క్లియర్ కదా? సో ఫస్ట్ మనం ఈ 20 మార్క్స్ టార్గెట్గా ఫినిష్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఈ 2 మార్క్స్ చేయాలి టిక్ పెట్టినవి. ఇవి అయిపోయిన తర్వాత ఈ 1 మార్క్ చేయాలి. ఈ 1 మార్క్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం మనం ఏంటంటే అవాయిడ్ చేస్తున్నాం. ఈ టాంజెన్స్, నార్మల్స్, రేట్ ఆఫ్ చేంజ్ అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవి ఎక్కువ ఉంటాయి, మార్క్స్ ఏం తక్కువ. ఇక్కడ నుంచి ఇక్కడికి చేయొద్దు అసలే. అండ్ ఈ 3 కూడా వద్దు. కంటిన్యూటీ కంఫర్ట్గా ఉందని కూడా చేయండి, లేదా మీ ఇష్టం. అందుకే ఇలా పెట్టాను నేను. ఓకేనా? లిమిట్స్ ఒకవేళ కంఫర్ట్గా ఉంటే దాన్ని కంటిన్యూటీ చేసుకోవచ్చు, లిమిట్స్ కొంత ఈజీ చేసుకోవచ్చు, కాబట్టి దాన్ని టిక్ పెట్టాను. ఓకేనా? ఇవి ముట్టుకోకండి. అప్పుడు మీ ప్రాక్టీస్ చాలా సింపుల్ అయిపోతుంది. సింపుల్గా ఇంత షార్ట్లో మ్యాథ్స్ పోర్షన్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇవి ఏం చేయాలంటే గెస్ చేయండి. మినిమం బేసిక్ ఫార్ములాస్ తీసుకోండి, జస్ట్ గెస్ చేయండి, సరిపోతుంది. ఈ చాప్టర్స్ కూడా చేసే స్టూడెంట్స్ ఎవరు అంటే మాకు ఇదంతా అయిపోయింది, ఇదంతా పర్ఫెక్ట్ అయిపోయాము, మాకు డిఫరెన్షియేషన్లో కానీ మాకు డెరివేషన్, ఇంటిగ్రేషన్లో కానీ ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు అన్న వాళ్ళు మాత్రం ఈ రాంగ్ పెట్టినవి వాళ్ళు చేయండి. అలా కాదు మాకు ఎక్కువ టైం లేదు, మేము ఇంకా చేయలేదు అన్న వాళ్ళు ఫస్ట్ సెట్, ఈ సెట్ ఫినిష్ అయిపోవాలి. ఇది అయితేనే ఇక్కడికి రావాలి, ఇది అయితేనే ఇక్కడికి రావాలి. సింపుల్ అంతే. ఇది అవ్వాలి, ఇది అయిన తర్వాత ఇక్కడ రావాలి, ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ రావాలి. లేదు ఇక చేసినతోనే మనకు టైం అయిపోయింది అనుకోండి, ఇక్కడతో ఆపేసి ఇవి బేసిక్స్ అలా ట్రిక్స్ చూసుకోండి. దానికి మన ఛానల్ సపోర్ట్ చేస్తుంది. ఇది అయిపోయింది, ఇక్కడికి వచ్చాం, ఇవి కూడా చేసాం, టైం ఇప్పటికి అయిపోయింది, ఈ సిద్ధాంతం చేసుకోండి, మిగతా గెస్ వర్క్ చేసుకోండి. సింపుల్ అలాగా. సో ఇలా చేయడం బట్టి ఏమవుతుందంటే ఉన్న కొద్ది టైంని పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. చాలామంది ఏం చేస్తారంటే ఈ డెరివేషన్స్ ఇవి మనకు తిరిగి రావు కదా, ఫస్ట్ ఇది చేద్దామని చూసి చేస్తారు. ఇవి మార్క్స్ తక్కువ, పోర్షన్ ఎక్కువ, క్లారిటీ తక్కువ, మార్క్స్ రావు. అదే ఇప్పుడు నేను చూపించిన ఈ చాప్టర్స్ అనుకోండి, ఆల్రెడీ కొంత బేసిక్స్ ఎక్కువ గ్రిప్డ్గా ఉన్న పోర్షన్ ఇది ఫస్ట్ ఇయర్లో ఉండొచ్చు, సెకండ్ ఇయర్ టాపిక్స్ ఉండొచ్చు, మంచి గ్రిప్ ఉన్న టాపిక్స్ ఇవి ఈజీగా కవర్ అయిపోతాయి. ట్రిక్ బేస్డ్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు. కాబట్టి మన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఈ చాప్టర్ సంబంధించి ఉన్నాయి, ఈజీగా మీరు స్కోర్ చేసుకుంటారు. ఇక 20కి 15 స్కోర్ చేసుకోండి. ఇక్కడ మీరు 60కి వచ్చేసి మనం టిక్ పెట్టిన చూసుకున్నారనుకోండి, దాని నుంచి కూడా అరౌండ్ ఒక 25 మార్క్స్ కళ్ళు మూసులు వచ్చేస్తాయి. అంటే 25, 20, 45 మార్క్స్ పర్ఫెక్ట్ కవర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. 45 గెస్ వర్క్ చేసుకున్నా మీరు సేఫ్లో ఉంటారు. సో ఈ ప్లానింగ్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, దీని అనుగుణంగా మీరు చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్తో మన ఛానల్లో కలుద్దాం. అండ్ మీకు ఎంతో ఉపయోగపడే వీడియోస్ ఎన్నో ఉన్నాయి కింద, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీ ప్రిపరేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు, అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.